Daily. Taste the Daily. నిరుద్యోగులకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారిని నిలువునా మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చెరిగారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు నియామకాలనే చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీని సందర్శించిన కవిత నిరుద్యోగులతో మాట్లాడారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీలలో మిడ్ డే మీల్స్ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ మాట ఇచ్చి మరి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాము. ఆ జాబ్ క్యాలెండర్ కి తగ్గట్టుగా నిరంతరం నోటిఫికేషన్లు వస్తాయి. ఆగకుండా వచ్చే నోటిఫికేషన్లు మీరు ప్రిపేర్ కావాలని చెప్పి అనేకమైనటువంటి మాటలు చెప్పి వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన పరీక్షలు, అందులో వచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చుకోవడం తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం నుండి రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇవాళ ఆదిలాబాద్ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ లైబ్రరీకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అనేక మంది నిరుద్యోగులు, యువతీ యువకులందరూ కూడా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు, ఫార్మసీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు, గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, వచ్చేటటువంటి నోటిఫికేషన్ కి ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఏమి అర్థం కాని పరిస్థితి.